ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చెను. మనం లోబడనొల్లని ప్రజలం గనక ఏడుస్తున్నాడు. ఆదివారం ఆరాధన నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నాం. మనం దేవుణ్ణి మహిమపరచని వారు, దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని కార్యాలను చూసిన వారే, దేవుడు వాళ్ళకి ఎంతో సహాయం చేసినాడనే సంగతి కూడా తెలుసు వాళ్ళకు. త్రోసివేస్తున్నాం, దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నాం, దేవుని హెచ్చరికను త్రోసివేస్తున్నాం. ఎంత చేపు నిలువా పెట్టి ఏడ్పిల్తురతని, దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యం వెనక మునుపు కొన్ని ప్రకటనలు గమనించండి. మరి కొన్ని ప్రకటనలు, ప్రార్థన అవసరతలు గమనించాలని మనం చేస్తున్నాం. ఏంటి ఆ ప్రార్థన అవసరతలు అంటే, మరి కొంతమంది మన దగ్గర అస్వస్థతతో బాధపడుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం. మరి లలితమ్మ గారు, మరి వృద్ధాప్యంలో ఉన్న లలితమ్మ గారు గడిచిన వారంలో మరి కింద పడ్డారు. కింద పడటం వల్ల తలకు దెబ్బ తగిలింది. ఆమెకు తలకు దెబ్బ తగిలి కొన్ని మరి కుట్లు కూడా పడినాయి. 6 కుట్లు పడినాయి. ఈ పక్క ముందు బ్యాక్ సైడు తలకు దెబ్బ తగిలి 6 కుట్లు పడినాయి. కనుక పర్వాలేదు, ఆరోగ్యంగా ఉన్నారు. కొద్ది త్వరగా కోలుకోవటానికి మనం ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. లలితమ్మ గారు కింద పడి తలకు దెబ్బ తగిలింది, కొంత పర్వాలేదు, పూర్తిగా కోలుకున్నట్లు ప్రార్థన చేస్తాం. తర్వాత రెండవది, మన దగ్గర ఉన్న సతీష్ వాళ్ళ నాన్న శివ, అంటే పీబే వాళ్ళ పెద్ద కుమారుడు శివ, తనకు కూడా గడిచిన 2 వారాల క్రితం గొంతు ఆపరేషన్ చేశారు. కనుక హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. కనుక ఆయన కొరకు కూడా, ఆయన స్వస్థత కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ఆయన కూడా మారు మనసు లేదు కనుక అతను కూడా త్వరగా రికవరీ అయ్యి ఇంటికి వచ్చి తర్వాత దేవుని మందిరానికి వచ్చేటట్లు అతని రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. పేరు శివ, పీబే వాళ్ళ పెద్ద కుమారుడు, సతీష్ వాళ్ళ నాన్న. అలాగనే మూడవదిగా దెబోరా అనే సిస్టర్కి కడుపులో మరి బబుల్స్ ఏర్పడినాయి, అంటే బెలూన్స్ ఏర్పడినాయి. అవి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు మరి ఆపరేషన్ చేయటం కుదరదు, కొంతకాలం మందులు వాడుకోమని చెప్పారు. కనుక ఆపరేషన్ చేస్తేనే మంచిది అంటున్నారు, కానీ చేయటం ఇప్పుడు కుదరదు, మందులు వాడుకో అని చెప్పి పంపించారు. కనుక ఆ సిస్టర్ దెబోరా తన ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థన చేయనంటున్నాం. తర్వాత సతీష్ కూడా యవనస్తుడు. అతను కూడా మన ఈ మధ్యలో బస్సు జర్నీ చేస్తుంటే గూడు జారిపోయింది. కొంత అతనికి కూడా మంచి ఆరోగ్యం కలిగి అతను కూడా మరి రక్షణ పొందినట్లు మనం అతని కొరకు కూడా ప్రార్థన చేయనంటున్నాం. తర్వాత మరికొన్ని ప్రకటనలు ఏంటంటే, మరి పాస్టర్ ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారి విషయం, పోలీసులు యాక్సిడెంట్ డెత్గా నిర్ధారించారు. కానీ దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. దేవుడు తన సొంత ఏర్పాటులో నిజాన్ని నిర్ధారించి లోకానికి తెలియజేసేటట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. నిజం లోకానికి తెలియాలి. ఎందుకంటే పాస్టర్ మందు కొట్టి యాక్సిడెంట్ చేశాడంటే యావత్ క్రైస్తవ సమాజానికే పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు మన భక్తి అంతా వేస్ట్, మన క్రైస్తవ జీవితమే వేస్ట్ అన్నట్టు అయిపోతుంది. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. కనుక మరి పాస్టర్ మందు కొట్టాడు, యాక్సిడెంట్ చేశాడని నిశ్చిగ్గుగా చెప్పేశారు. కనుక ఆ విషయం దేవుడు సత్యాన్ని వెలుగులో తెచ్చేటట్లు మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. తర్వాత రాబో దినాల్లో భయంకరమైన గడ్డు స్థితి ఎదుర్కోబోతున్నాం అని అర్థమవుతుంది. కనుక దైవ సేవకుల కొరకు, సంఘాల కొరకు, దేవుని ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రార్థన మనవులన్నీ కూడా మీరు మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్థనల్లో ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. తర్వాత మనకందరికీ ఈరోజు సాయంత్రం ప్రత్యేకమైన కృతజ్ఞత కూడుకుంది. పరిశుద్ధమ్మ గారు, మరి నాని, బాబీ ముగ్గురు కూడా బాప్తిస్మం తీసుకున్న సందర్భం కనుక కూడిక కలిగి ఉండాలని ప్రకటించాం పోయిన వారమే. ఆ కూడిక సాయంత్రం జరుగుతుంది 7 గంటలకు. మరి ఆ తర్వాత కూడిక అనంతరం
అందరికీ భోజన సహవాసం కూడా ఉంటుంది, భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. కనుక అందరూ కూడికలో పాలు పొంది అందరూ భోజనం చేసి వెళ్ళవచ్చు. అందరూ వాళ్ళ సాయంకాలం కూడికలో కూడా పాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రభువుని ఆరాధించిన అనుభవంతో బలలో పాలు పొందినట్లు దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా చూసుకుని బలలో మనము పాలు పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు. లూకాసు వార్త 19:41-42 వచనాలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. తర్వాత ఇంకో మాట చూడండి, 43 ప్రారంభ మాట, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటుంది. చూడండి, ఇక్కడ ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్న సందర్భము చాలా భయంగా, ఎలాంటి సందర్భం అంటే బాధాకరమైన సందర్భం. అంతకుముందు వచనాల్లోనేమో సంతోషాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ సంతోషాన్ని అడ్డుకోవాలని శత్రువు అనుకున్నాడులే, కానీ అక్కడ యేసుప్రభు ఏమన్నాడు, వీళ్ళు మాట్లాడడం ఆపితే రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు కేకలు వేస్తాయి. వీళ్ళు కేకలు వేయడం మానితే రాళ్ళు కేకలు వేస్తాయి. సంతోషం. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు దూరము నుండే ఆ పట్టణాన్ని చూసి ఆ పట్టణం విషయమై ఏడ్చాడు. అంతే కదా, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చెను. ఇప్పుడు ఒక్కసారిగా సంతోషం ఏమైపోయింది చెప్పండి? విషాదం అయిపోయింది. దుఃఖం. ఎవరికి దుఃఖం? ఎవరికి దుఃఖం? ప్రజలకు సంతోషం కలిగిన సందర్భంలో ఎవరికి దుఃఖం కలిగిందంటే యేసు ప్రభువుకు దుఃఖం కలిగింది. యేసు ప్రభు ఏడ్చాడు. యేసు ప్రభు ఏడవడం వెనక ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 42వ వచనంలో ఏమన్నాడు? ప్రభు నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకు మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు అవి మరుగు చేయబడి ఉన్నవి. కనుక నువ్వు దేవుని సంగతులను తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. ఎవరిని గురించి అంటున్నాడు? యెరూషలేమును గురించి అంటున్నాడు. దేవుని పట్టణం గురించి అంటున్నాడు. దేవుని పట్టణమైన యెరూషలేము గురించి యేసు ప్రభు దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. విచారించవలసిన సందర్భం. యేసు ప్రభువుకి దుఃఖం కలిగించిందంటే ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఆ పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడు. ఆ పట్టణం చూడగానే అర్థమైంది ఆ పట్టణం ఎంత దుస్థితిలో ఉందో అర్థమైంది. ఆ పట్టణం చూడగానే ఆ పట్టణం ఎంత ప్రమాదకరమైందో అర్థమైంది. యేసుప్రభు ముందే తెలుసులేండి. ఆయన పలుమార్లు చెప్తున్నాడు శిష్యులకు, నేను యెరూషలేము వెళ్తాను, అక్కడ నన్ను అరెస్ట్ చేస్తారు, అక్కడ నన్ను సిలువ వేస్తారు, అక్కడ నేను సిలువ వేయబడి సమాధి కూడా చేయబడతాను, అయితే మళ్ళీ 3వ దినాన్న తిరిగి నేను లేస్తాను అని ముందే చెప్పుకుంటూ వస్తున్నాడు యేసుప్రభు. ఆయన శిష్యులందరూ చెప్తున్నాడు, కానీ వాళ్ళు ఆ సంగతిని గ్రహించలా. అయితే ఇక్కడ యేసు ప్రభువుకి అన్నీ తెలుసు. పట్టణంలోనికి వెళ్ళకముందే పట్టణాన్ని చూసి ఏడ్చాడంటే సంతోషించాలి కదా, ఆనందించాలి. ఇది నా పట్టణం, ఇది నా పట్టణం, నేను కోరుకున్న పట్టణం, ఇది నా పితరుడు ఎవరైనా అబ్రహాము నాకు బలిపీఠం కట్టిన పట్టణం, దావీదు నాకు మందిరం కట్టిన పట్టణం, సొలొమోను బంగారు దేవాలయం కట్టించాడు ఇక్కడ నా కోసం, ఇక్కడ నా ప్రజలు ఉన్నారు, వారిని చూసి సంతోషించాలి ప్రభు లెక్కైతే కదా. ఇక్కడ నా ఆలయం ఉంది, ఇక్కడ నా ప్రజలు ఉన్నారు, ఇక్కడ నా ఆరాధన జరిగే చోటిది అని ఆనందించవలసిన ప్రభు ఏడుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి ఆయనకు అర్థమైంది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో ఆయనకు అర్థమైంది. ఏడుస్తున్నాడు. అంటున్నాడు, ఈ సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఉంటే ఎంతో మంచిది. నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడేవి నీ కనులకు ఏమైనా మరుగు చేయబడినవి, అవి నీ కనులకు మరుగు చేయబడిన పరిస్థితి. ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి యేసుప్రభు? యెరూషలేమును చూసే కాదు, నిన్ను నన్ను చూసి ఏడుస్తున్నాడు, మనల్ని చూసి ఏడుస్తున్నాడు, మన జీవితాన్ని చూసి ఏడుస్తున్నాడు, మన దుర్భర పరిస్థితిని చూసి ఏడుస్తున్నాడు,
మన దుర్భర పరిస్థితి నుండి మనల్ని కాపాడిన ప్రభువు, మన బాధల నుండి, మన యొక్క పీడించబడుతున్న పరిస్థితి నుండి, మన బంధకాల నుండి, మన దుఃఖం నుండి మనల్ని విడుదల చేసిన ప్రభువు ఇప్పుడు మనం చూసి ఏడిచే పరిస్థితి ఎందుకు వచ్చింది? యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుతున్నాడు, కానీ మనల్ని చూసి ఏడుతున్నాడు. ఏడిచే పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఏడ్చే పరిస్థితి వచ్చింది? దేవుడు నీకు చెప్పిన సమాధాన సంగతులను నువ్వు ఏం చేసావు? ఏమంటున్నాడు? తెలుసుకోలేదు. ఆయన నీ దగ్గర రాయబారం పంపించాడు, నువ్వు ఆ సంబంధమైన ఆ యొక్క సమాధాన సంబంధమైన రాయబారాన్ని నువ్వు తెలుసుకోలేదు. ఆయన ఎన్నోసార్లు దర్శించాడు, ఆయన ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఆయన ఎన్నోసార్లు నీకు సహాయం చేశాడు. యెరూషలేము మన ప్రపంచానికి యెరూషలేము, అదిగాక దేవాలయము సెంటర్ పాయింట్. మన భూగోళానికి యెరూషలేము దేవాలయం సెంటర్ పాయింట్. చుట్టూ కొలతేసి మధ్యగా కొలిచి పెడితే యెరూషలేములో ఉన్న దేవాలయమే మధ్యగా వస్తుంది, అంటే అదే సెంటర్ పాయింట్. అక్కడి నుంచే జరుగుతుంది అంత పరిపాలన అంతా. అక్కడ దాని గురించి ఇప్పుడు ఈ లోకమంతా కూడా ఏం చేస్తుంది? లోకమంతా కూడా యెరూషలేములో మందిరం చుట్టూ తిరుగుతుంది. యెరూషలేములో ఆ యొక్క దేవాలయం చుట్టూ రాజకీయం జరుగుతుంది. యెరూషలేములో ఆ దేవాలయం, ఎందుకంటే ఆ దేవాలయము అగ్ని చేత కాల్చబడి వాళ్ళు అక్కడ దేవాలయం లేకుండా ఇప్పుడు వేరే అన్య జాతి వాళ్ళు దాంట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్కడ దాన్ని ఆక్రమించుకుంటూ వచ్చారు. కనుక క్రీస్తు శకంలోనే 70వ సంవత్సరంలో యేసు ప్రభు చనిపోయిన తర్వాత 40 ఏళ్లకు యెరూషలేము దేవాలయం కూల్చబడి మొండిగోడ ఒకటి మిగిలింది. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి అంటే అక్కడ ఆయన కింద అన్నాడు ఆ మాటలు, ఏమన్నాడు? 44లో అన్నాడు, చూడండి 44 లేకపోతే 44లో ఏమన్నాడు? నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. నీతో కూడా నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా నీ దినములు వచ్చునని చెప్పు. నువ్వు కూల్చివేయబడతావని ఆ రోజుల్లో చెప్పాడు యేసుప్రభు. ఎప్పుడు? క్రీస్తు శకం 30వ సంవత్సరంలో చెప్పాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ దేవాలయం కూలిపోతుంది. అంతే. ఎందుకు చెప్తున్నానంటే దాని దుస్థితిని చూసి ఏడ్చాడు, దానికి ఎదురవుతున్న సంభవిస్తున్న ప్రమాదాలను చూసి ఏడ్చాడు, దాంట్లో ఉన్న ప్రజలు ఆయన సంబంధించిన విషయాలను ఎరగని వారని ఏడ్చాడు. కనుక ఈ దినాల్లో మనల్ని గురించి కూడా అంతే. మన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఏడుస్తున్నాడు, మన యొక్క సంఘ జీవితాన్ని గురించి ఏడుస్తున్నాడు, మన విశ్వాస జీవితం గురించి ఏడుస్తున్నాడు, మన భక్తిని గురించి ఏడుస్తున్నాడు. నీలో విశ్వాసం కొదవైపోయిందని చూసి ఏడుస్తున్నాడు, నువ్వు ఆయన సరిగ్గా వెంబడించట్లేదని ఏడుస్తున్నాడు. నీ విషయమై ఏడుస్తున్నాడు. నీ విషయమై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి నిన్ను విమోచించడానికి ఇష్టపడి నీ కొరకై చేసిన రక్షణ కార్యము నువ్వు నిర్లక్ష్యం చేయడం చూసి ఏడుస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఎందుకు యేసుప్రభు ఏడుస్తాడు మన గురించి అంటే, వాళ్ళ గురించి ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాళ్ళు పూర్తిగా అడ్డం తిరిగిపోయారు. గుడ్ ఫ్రైడే నాడు చెప్తాం ఈ వర్తమానం. ఎంత అడ్డం తిరిగారో గుడ్ ఫ్రైడే వస్తుంది. పూర్తిగా అడ్డం తిరిగిపోయారు. ఎంత అడ్డం తిరిగారంటే యేసుప్రభుని చంపేంత, వానిని సంపని కేకలు వేసినంత అడ్డం తిరిగిపోయారు. కనుక వాళ్ళెవరు కూడా యేసుప్రభువుని ఏం చేయాలా? రాజులాగా గుర్తించాల. పిలాతు అయినా గుర్తించాడు, నువ్వు రాజు కదా అని అన్నాడు. వాళ్ళతో అన్నాడు, ఏమన్నాడు? ఈయన మీ రాజు. ఈయన ఎవరు? మీ రాజు. ఈయన చిలువ వేస్తానా? ఆలోచించండి అని ఆయన ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడు. కుదరదు, వానిని చిలువ వేయి. మాకేం చేయాలా? బరబ్బాని విడిచిపెట్టు, మాకు బరబ్బా కావాలి. కాబట్టి ఇలా కోరుకుని యేసుప్రభుని చిలువేటకు అప్పగించిన ఆ సందర్భం, అలాంటి వాళ్ళు కనుక అక్కడ ఆయన చిలువ వేయబడబోతున్నాడు కనుక అక్కడ వాళ్ళు ఆయన మీద తిరుగుబడతారు కనుక ఆయన జ్ఞాపకం చేసుకుని ఏడుతున్నాడు. ఇప్పుడు మన విషయం ఎందుకు ఏడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. మన విషయం ఎందుకు ఏడుతున్నాడు? మన విషయమై ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నన్ను చూసి ఏం చేయాలా? నా కుమారుడు ఎంత ప్రయోజకుడయ్యాడు, ఎంత భక్తి గలవాడు, ఎంత నమ్రతగా ఉంటాడు, ఎంత చక్కగా మందిరానికి వెళ్తాడు, ఎంత చక్కగా వాక్యం చదువుకుంటాడు అని కదా సంతోషించాలి కదా మా నాన్న. అలా నేను చేయట్లేదు అనుకోండి, అయ్యో నా కుమారుడు బైబిల్ చదువుకోడు, ప్రార్థన చేయకూడదు, చర్చికి వెళ్ళడు, భక్తిగా ఉండడు,
అయ్యో ఎంత విచారం అని దుఃఖపడే పరిస్థితి ఎట్లయితే జనరల్గా మనకి ఈ లోకంలో ఉంటుందో అట్లాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని చూసి ఏడుస్తున్నాడు, మన స్థితిని చూసి ఏడుస్తున్నాడు, మన జీవితంలో ఉన్న లోటు, మన జీవితంలో ఉన్న ఫాల్ట్లు చూసి ఏడుస్తున్నాడు. కనుక ఏంటి ఆ ఫాల్ట్లు? చాలా ఉంటాయి, చెప్పాలంటే చాలా చరిత్రే. ఈ రోజంతా చెప్పినా ఆయన్ని లిస్టు తీరదు, ఇంకా అట్లానే ఉంటుంది. సాయంత్రం వరకు చెప్పినా కూడా ఆ లిస్టు అలానే ఉంటుంది. అన్ని రకాలైనటువంటి లోపాలు మనలో పెట్టుకుంటే ఆయన ఏడవడా? మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించిన ఆయన ఏడవడా? మన కొరకై ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, ప్రేమతో ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు, ఆయన ప్రేమను మనకు రుచి చూపించిన తర్వాత కూడా ఆ ప్రేమలో నిలిచి ఉండకపోతే ఏడవడా? ఆ ప్రేమలో మనము నిలిచి ఉండకుండా ఆయన ప్రేమించిన ప్రేమను ఏం చేస్తున్నాం? ఆయన ద్వేషించే దాని కొరకు ఉపయోగిస్తున్నాం. కనుక అందుకని మనల్ని చూసి ఎందుకు ఏడుస్తాడంటే యేసుప్రభు ఒక 4 విషయాలు చూపిస్తాయి. అయిపోవడం మీకు 4 టైం అయిపోతుంది. అందువల్ల 4 చూడండి. మొదటగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు మనల్ని చూసి ప్రభు ఏడుస్తున్నాడు అనే సంగతిలో ఒక 4 చూస్తాం. యెషయా 65:2. యెషయా 65:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు సాపుచున్నాను. మనం లోబడనొల్లని ప్రజలం గనక ఏడుస్తున్నాడు. మనం చెడు మార్గం అనుసరించి నడుచుకునే వాళ్ళం కనుక ఏడుస్తున్నాడు. ఎట్లా ఏడుస్తున్నాడు? చేతులు జాపి ఏడుస్తున్నాడు. ఇదిగో నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేను మీ రక్షకుడను, ఇదిగో మీ ప్రభువుని, మీ కొరకు ప్రేమను పంచిన వాడిని, మీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని, మీ కాపరిని, మీ ప్రభువుని, మీ రక్షకుడిని. నా దగ్గర రండి, నా మాట వినండి. మీరు నా వాక్యమును ప్రేమించి నా వాక్య ప్రకారం జీవించండి, నాకు ప్రార్థన చేయండి. లేకపోతే ఇలాగా ఎవరు ఆహ్వానిస్తారండి? దినమెల్లా చేతులు చాచి ప్రతిరోజు దేవుడు చేతులు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడంట. ఏమని? చెడు మార్గాన్ని విడిచిపెట్టండి, చెడు జీవితం జీవించొద్దు, చెడు మాటలు మాట్లాడొద్దు, చెడు తలంపులు నీకు ఉండకూడదు, చెడ్డ విధానాల్లో నువ్వు వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన దినమెల్లా చేతులు చాపి ఏం చేస్తున్నాడంట? లోబడని ప్రజల వైపు దినమెంతయు నా చేతులు సాపుతున్నాను, మీరు ఆ మార్గాన్ని విడిచి నా మార్గంలోనికి రండి. కనుక అక్కడ మొదటి వరుసలో చూడండి, తమ ఆలోచనలను అనుసరించి నడుచుకునే వాళ్ళని చూసి ఏడుస్తున్నాడు, తమ ఆలోచనలను అనుసరించి ప్రవర్తించే వాళ్ళని చూసి ఏడుస్తున్నాడు. మన ప్రభువు మనల్ని చూసి ఎందుకు ఏడుస్తున్నాడంటే మన ఆలోచనల ప్రకారం పోతున్నాం కనుక, ఆయన మాటలు లోబడని వారంగా ఉన్నాం కనుక, ఆయనకు అప్పగించుకొని వారంగా ఉంటున్నాం కనుక, ఆయన ఏర్పాట్లో కొనసాగలేకపోతున్నాం కనుక ఏడుస్తున్నాడు. చూడండి, అందువల్ల లోబడాలి, దేవునికి లోబడాలి, దేవునికి అప్పగించుకోవాలి, దేవుని చేతుల్లోకి మనం వచ్చేయాలి. దేవుని చేతుల్లో మనకు ఎంతో భద్రత ఉంది. దేవుని చేతుల్లో మనము ఎట్లా ఉంటామంట? సురక్షితంగా ఉంటాం. దేవుని చేతుల్లో బయటకు వచ్చేస్తే ఏమవుతామని చెప్పండి? భద్రత లేదు, సురక్షితం ఏం కాదు, చాలా దౌర్భాగ్యకరంగా అయిపోతుంది మన జీవితం. అందుకని ఆయన అంటున్నాడు, ఎందుకు మనల్ని గురించి ఏడుస్తున్నాడంటే మీ ఆలోచనలు మాని నా ఆలోచనల ప్రకారం మీరు జీవించడానికి నా చేతుల్లోనికి రండి, నేను చెప్పినట్టు నడుచుకోండి అని అక్కడ చెబుతున్న ఈ సందర్భాన్ని బట్టి ఆయనకు లోబడి ఆయన మాటల చొప్పున మనం నడుచుకునే వారంగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఏడుస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17-18 వచనాలు. నెహెమ్యా 13వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు, పేజీ నెంబర్ 413. నెహెమ్యా 13:17-18. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్తుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. ఇక్కడ మనం చూసే రెండో సందర్భంలో ఏం జరుగుతుంది చెప్పండి? ఆదివారం ఆరాధన నిర్లక్ష్య పెట్టేవాళ్ళకు ఉన్నాం, మనం ప్రభువు దినాన్ని నిర్లక్ష్య పెట్టేవాళ్ళకు ఉన్నాం, ఆరాధనకు వెళ్ళనటువంటి స్వభావం మనకు ఉండింది కనుక ఏడుస్తున్నాడు.
ఆరాధనకు వెళ్ళలేకపోతున్నాం కనుక ఏడుస్తున్నాడు. ఆరాధనలో మనం పాలు పొందలేని దౌర్భాగ్య స్థితి నుంచి ఏడుస్తున్నాడు. ఆరాధనకు వెళ్ళడం దౌర్భాగ్యమే కాదా? ఆరాధనకు వెళ్ళకపోవడం దౌర్భాగ్యమే కదా. ఏదైనా మానకుండా అన్నీ చేస్తాం కానీ ఆరాధన మానేస్తామే. దేవుని ఆరాధన అంటే ఆషామాషి కాదు కదా. దేవుని ఆరాధన అంటే ఆషామాషి కాదు కదా. సర్వోన్నతుడైన దేవుని ఆరాధన మనం నిర్లక్ష్యం చేస్తే అది ఎట్లాంటి పరిస్థితి అంట? దేవుని కోపం మన మీదకి వచ్చేది ఉంటుంది. మనం చేసే ఈ పొరపాటు అనేకుల మీద ఆ కోపం అనేకుల మీద పడేదిగా ఉంటుంది. ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక ఏడుస్తున్నాడు. దేవుడిని ఎందుకు ఆరాధన చేస్తామండి? ఎందుకు ఆరాధన చేయాలా? మనకు సహాయం చేశాడు కనుక ఆరాధన చేయాలి. మనకు తోడుగా ఉంటున్నాడు కనుక ఆరాధన చేయాలి. మనకు అన్ని విషయాల్లో మనకు తనకు చేదోడు వాదోడుకుంటున్నాడు కనుక ఆయన ఆరాధన చేయాలి. మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ఆరాధన ఎందుకు చేయాలంటే ఆయన సహాయం చేస్తున్నాడు కనుక దాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు కనుక నీ విషయమై దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుణ్ణి ఏడిపిస్తామా? చిన్న చిన్న పొరపాట్లు అంటే అది వేరే సంగతి. పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తే అంటే కొన్ని క్షమించే ఉంటాయి, కొన్ని క్షమించరాని ఉంటాయి. క్షమించరానివి చేస్తే ఆలస్యంగా ఆరాధనకు రావటం ఆయన ఏడిపించటమే, ఆరాధనకు వెళ్లకుండా మానుకోవటం ఆయన వేడిపించటమే. అంతేకాదు అలా ఆరాధనకు వెళ్లకుండా ఆరాధన నిర్లక్ష్యం చేయడం, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయడం మన మీదకే కాదు మనతో ఉన్న ప్రజల మీద కూడా కోపం వచ్చిద్దంట. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని చూసి ప్రభు వేడుస్తున్నాడు. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని స్థితిలో ఉంటున్నామా? అందుకే కృతజ్ఞత లేని ప్రజలను చూసి ఏడుస్తున్నాడు. కృతజ్ఞత లేని ప్రజలు. నీ కొరకు ఆయన చేసే కార్యాలు ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు మన కొరకు చేసే కార్యాలు మనసు పెట్టి ఆలోచిస్తే ఆయన ఏంటో మనం అనుకుంటాం. దేవుడు ఏంటంటే ఇలా అంటే అంత అయిపోద్ది అనుకుంటాం. ఏమైద్దండి? ఇలా అంటే ఏమైద్ది చెప్పండి? ఇలా అంటే ఏమైద్ది? దేవుడు కనుక ఇలా అన్నాడు అనుకోండి, ఏమైద్ది? చెట్లు చేమలు నక్షత్రాలు లేదా ఏదైనా సముద్రాలు నదులు వస్తాయి. తన మహత్తు గల మాట చేత తన చేతి చేత వీటన్నింటినీ ఇట్లా అని ఆయన సృష్టించాడు. అంటే ఈ సృష్టిని నిర్మాణం చేశాడు. ఇప్పుడు దేవుడు మనకు చేసే సహాయంలో ఆయన ఏదో అంటే ఏమంటారు ఇలా అని చేసేది కాదు, అది ఇలా అంటే అయిపోయేది కాదు. అది ఆయన ఎంతోమందిని నీ కొరకు, నీ ప్రయారిటీ కొరకు, నీ కొరకు సహాయపడేదాని కొరకు ఎంతోమందిని అనసాలి, ఎంతోమందిని కదిలించాలి, ఎంతోమంది కఠినమైన హృదయాలను మార్చాలి. ఇప్పుడు నీకు ఎవరైనా సాయం చేయాలనుకోండి, వాళ్ళని మార్చాలి, వాళ్ళని నీ కొరకు చెట్ చేయాలి, నీకు సహాయం చేసేలాగా వాళ్ళని సిద్ధపరచాలంటే దౌర్జన్యంగా చేయడు ఆయన. బై ఫోర్స్ ఉండదు. వాళ్ళని ఆ విధమైనటువంటి అలాంటి పరిస్థితుల్లోనికి వాళ్ళని తీసుకొచ్చి నీకు సహాయం చేయడానికి వాళ్ళని సిద్ధపరిచే దేవుడు. వాళ్ళని కన్వర్ట్ చేయడానికి, వాళ్ళ మనసు మారడానికి, వాళ్ళు నీకు సహాయం చేసేలా సిద్ధపరచడానికి చాలా రకాలైనటువంటి తంటాలు పడే పరిస్థితి ఉంది ఆయనకు. ఒక మాట చెప్పాలంటే మనకు సహాయం చేయడానికి ఇప్పుడు ఒకసారి దానియేలుకు సహాయం చేయడానికి దూతను పంపించాడంట. దూతను పంపిస్తే 21 రోజులు ఆ దూత దానియేలు దగ్గర వెళ్ళలేకపోయాడంట. ఎందుకు వెళ్ళలేకపోయాడు? దేవుని దూత వెళ్ళలేకపోవడం ఏంటి? సాతాను అడ్డుకున్నాడంట. 21 రోజులు నీ దగ్గరికి వెళ్ళరమ్మని దేవుడు ఎప్పుడు చెప్పాడు దానియేలు. అయితే 21 రోజుల నుంచి చూస్తున్నాను నిన్ను కలవాలని, నేను నాకు కుదరలేదు నిన్ను కలవటం, నన్ను ఒకడు అడ్డుకుంటున్నాడు, ఇక్కడ ఉన్న రాజు నన్ను అడ్డుకుంటున్నాడు నన్ను కలవకుండా అని చెప్పి. అట్లా ఇప్పుడు మనకి ఏదైనా దేవుడు చేసేది వెంటనే అట్లాంటి అయిపోయేది కాదు. అది దానికి సాతానుడు ఎన్నో బ్రేకులు వేస్తుంటాడు, ఆ వ్యక్తిని అవతలకు లాగుతుంటాడు మనకు సహాయం చేయకుండా. కాబట్టి దేవుడు మనకు సహాయం చేసే విషయాల్లో ఏదో ఊరికి అట్లా అంటే అయిపోద్ది అనుకోబాకండి. అంటే అయిపోయిందేమో సృష్టిలో మన కొరకు చేసే సహాయం విషయంలోనేమో ఆయన వాళ్ళను ప్రేరేపించాలి. వాడేమో సాతాను చేతిలో ఉంటాడు, సాతాను మాట వింటూ ఉంటాడు. వాడు సాతాను మాట వినకుండా చేసి ఆయన మాట వినేటట్టు చేసుకొని నీకు సహాయం చేయడానికి అంత కొంత వర్కే, అది అంత ఈజీ ఏం కాదు. కానీ ఇంతగా మన కొరకు సహాయం చేస్తున్నా, మన కొరకు తన యొక్క డ్యూటీ లేదా తన బాధ్యత నిర్వహిస్తున్న దేవుణ్ణి, అయ్యా నా కొరకు ఎంత గొప్ప కార్యం అని నువ్వే చెప్తున్నావుగా, అది గొప్ప కార్యం అని నువ్వే అంటున్నావుగా, ఇది ఎవరు మనుషులు చేయలేరు నాయనా, నువ్వే చేయగలిగావు, నువ్వే చేసావు అంటున్నాంగా, గొప్ప కార్యం అంటున్నాంగా. ఆ గొప్ప కార్యం చేసిన దేవుడిని ఆరాధించడానికి మందిరంకి వెళ్ళేది.
ఇప్పుడు దాన్ని పోగొట్టుకుంటున్న కారణం చేత ఆయన దుఃఖపడుతున్నాడు. అరే, నేను ఎంత కష్టపడి వీళ్ళకి సాయం చేశాను, ఎంత కష్టపడి కలువరి శిలువలో మరణం పొంది వీళ్ళకి రక్షణ ఇచ్చాను, ఇంత చేసినా కూడా వాళ్ళు నన్ను ఆరాధించలేకపోతూ ఉన్నారు అని దుఃఖపడుతున్నాడు. చూడండి, యేసుప్రభు ఎందుకు సిలువ వేయబడాలండి? యేసుప్రభు ఎందుకు సిలువ వేయబడాలి? ఏమి ఒక మంత్రమే అయిపోదా? ఇక్కడ ఏం లే, లోకంలో ఉన్న పాపులారా మీరందరూ నరకానికి పోండి, పోరా నీతిమంతులారా మీరందరూ నా దగ్గరకు వచ్చేయండి నుంచి రాలేరా? అయిపోద్ది కదా, ఇటు అనొచ్చు కదా. సిలువ కార్యం జరిగించాడు, సిలువలో చనిపోయాడు, సిలువలో రక్తం కార్చాడు, సిలువలో మేకులు కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, తలపై ముండ్ల కిరీటం పెట్టబడింది. ఇంత గొప్ప క్రయం చెల్లించిన ఆయన, అరే నేను ఎంత చేశాను వాళ్ళ కొరకు, వాళ్ళేంటి నన్ను ఆరాధించడం నిర్లక్ష్యం చేస్తున్నారని నీ విషయం దుఃఖపడ్డా ఏడవడా? కనుక ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక దుఃఖపడుతున్నాడు. దయచేసి ఆరాధన ఎక్కడ నిర్లక్ష్యం చేయబాకండి. ఆరాధనకు సకాలంలో రండి, టైంకి రండి. కొంచెం పర్లేదు, నేను తెల్లారు 4 గంటలు పడుకున్నా, 6 గంటలు లేచిపోయా. ఎందుకంటే ఆరాధన ఉంది, ఆరాధనకు వెళ్ళాలా. వాక్యం చూసుకుని నేను పడుకునేటప్పటికి 4 అయిపోయింది. అదిగో ఇదిగో వెళ్ళేసరికి 6 అయిపోయింది. మళ్ళీ లేచి వెంటనే తయారీ రావడానికి సరిపోయింది. కానీ రెస్ట్లెస్ అయినా పర్లా, ఇక్కడికి అయిన తర్వాత మనం తీసుకుందాం, తర్వాత మనకు దేవుడు విశ్రాంతి ఇస్తాడు, పొందుదాం, అది వేరే సంగతి. ఆరాధనకు వచ్చే విషయం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే ఒక ఇట్లాంటి ఇదేం ఉండాలా, సమర్పణ ఉండాలి. అలాంటి సమర్పణ మనలో లేదు కనుకే దుఃఖపడుతున్నాడు. ఈరోజు చూడండి, చాలామంది ఆరాధనకు రాలా. దేవుడు ఎంతమంది రాలేదో అంతమందిని గురించి దుఃఖపడుతున్నాడా లేదా? సరే, కొందరు బలహీనలు ఉంటారు, ఏదో ఇబ్బందులు అనారోగ్యం ఉంటుంది, వాళ్ళని వదిలేద్దాం. అన్నీ బాగున్న వాళ్ళు కూడా రాకపోతే, అంత ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం బాగుండి కూడా రాకపోతే ఎవరిని దుఃఖపెడుతున్నట్లు? ఆల్రెడీ ఇక్కడ ఒక ఆయన దుఃఖపడుతున్నాడు, ఇక్కడ సంఖ్య కనపడలేదు అన్నప్పుడే ఇక్కడ మనసు జారిపోతుంది. అయ్యో, గుండె కొట్టుకుంటుంది. అరే ఎంతమంది రాలేదు, ఎంత ప్రార్థన చేశాం పోయిన వారం అంతా, ఎంత ప్రార్థన చేశాం, ఎంత వాళ్ళ కొరకు ఇక్కడ మోకరించి, ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు నాకు అయినా కూడా మోకరించి నీకోసం ప్రార్థన చేస్తుంటే, మేలు పొందుతూ కూడా ఆరాధన పోగొట్టుకుంటే, ఇక్కడ ఈయనకు దుఃఖం, అక్కడ ఆయనకు కూడా దుఃఖం. అయితే వీళ్ళిద్దరిని దుఃఖ పెడుతున్న వాడు ఇంకోటి ఉన్నాడు. ఎవడు? సాతానుడు. వాడేం చేస్తున్నాడు? పండగ చేసుకుంటున్నాడు. సాతాను సంతోషం కలిగించేవాడు అవుతున్నావు. ఇప్పుడు ఆరాధన కాదు, సాతాను సంతోషం కలిగించేవాడు అవుతున్నావు. సాతాను సంతోష పెడుతున్నావు, దేవుడిని దుఃఖ పెడుతున్నావు. నువ్వు ఆరాధనకు రాని కారణం, ఆరాధన చేయకపోవడానికి కారణమే దేవుడు దుఃఖపడడానికి కారణంగా ఉంటుంది. ఆయన ఏడుస్తున్నాడు. అందుకే కనుక అలాంటి వాళ్ళు ఉన్నాం కనుక ఆయన మన విషయం ఏడుతున్నాడు. అందుకే ఆరాధన ఎప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. అందువలన దేవుడు దుఃఖపడతాడు. లేదు, ఆయన దుఃఖపెట్టకుండా సంతోషపెట్టాలంటే ఆరాధన సకాలంలో చక్కగా వచ్చి ఆరాధన చేస్తే నీ గురించి సంతోషిస్తాడు, దుఃఖపడకుండా సంతోషిస్తాడు. ఇది రెండవది. మూడవది చూడండి, రోమా 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. రోమా 1:21. రోమా 1:21. వారు 21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులయిరి. ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు, లేకపోతే దేవుణ్ణి మహిమపరచని వారు. ఏంటంట? దేవుణ్ణి మహిమపరచని వారు, దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని కార్యాలను చూసిన వారే, దేవుడు వాళ్ళకి ఎంతో సహాయం చేసినాడనే సంగతి కూడా తెలుసు. చెప్తాం కదా మనమే, అయ్యా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడయ్యా అని చెప్తాం మనం, తెలుసు. ఒకసారి చెప్పి అయిపోయింది అనుకుంటాం. అది జీవితకాలం చెప్పవలసిన విషయం. మన లైఫ్ టైము ఫలానా రోజున ఫలానా సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు నాకు ఎంతో అద్భుతంగా సాయం చేశాడని జీవితకాలం చెప్పవలసిన సంగతి అది. ఇప్పుడు వాళ్ళు దేవుడిని తెలిసిన వాళ్ళే, దేవుడు వాళ్ళకి తెలుసు, కానీ ఏం చేస్తున్నారంట? దేవుడిని మహిమపరచలేదు. తర్వాత ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరు. వాదములు అంటే ఎందుకు మందిరానికి రాలేదండి అని అడిగామనుకోండి, ఇక చెప్తారు మా కథ, ఒక అరగంట ఓపికగా వినాలి. మళ్ళీ
మధ్యలో డిస్టర్బ్ చేసామనుకోండి, అదిగో అన్న వాళ్ళు మీరు వింటలేదంటారు. కాబట్టి వాదిస్తున్నారు. ఎవరితో వాదిస్తున్నారు? దేవునితో వాదిస్తున్నారు. ఎవరితో వాదిస్తున్నారు? నాతో కాదు. ఈ మధ్యలో ఒకటి అర్థమైపోయింది, పాస్టర్స్ అంటే ఏంటి అసలు, వాళ్ళ డ్యూటీ ఏంటని అడిగి పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు దీని మీద. పాస్టర్స్ అంటే ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి? చాలామంది టీవీ డిబేట్లో మాట్లాడుతున్నారు. ఆ టీవీ ఛానల్స్ వాళ్ళకి లేకపోతే చాలామందికి అర్థమైపోయింది, పాస్టర్స్ దేవుని తర్వాత దేవుడు అంతటి వాళ్ళని పడిపోయింది ఇప్పుడు. మరి పాస్టర్స్ మందు కొట్టొచ్చా? ఇది నడుస్తుంది ఇప్పుడు. దాన్ని తేల్చడం మన పని కాదు, దేవుని పని. కాబట్టి దేవుని తర్వాత నీకు దేవుడు అంతటి పాస్టర్ను నువ్వు దుఃఖపెడుతున్నావు లేకపోతే వాదిస్తున్నావు, అది దేవునితో వాదించడం కాదా? నేను చెప్తాం అంటే కొన్ని చెప్తూ ఉంటాం, కొన్ని ప్రార్థన చేస్తుంటాం, దేవుడు మాకు చూపిస్తుంటాడు, ఇట్లా అలాగా వాళ్ళకి అలా వస్తే బాగుంటుందని చూపిస్తుంటాడు. మేము చెప్తాం ఇలా చేయండి అంటాం, అలా చేయరు వాళ్ళు. నాకు చెప్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు, ఎదురు చెప్తుంటారు. అంటే అట్లా కాదులే అన్న ఇట్లా చేద్దాం, ఇట్లా చేయండి అమ్మా బాగుంటుందంటే ఇట్లా కాదులే అట్లా చేస్తాను అంట. ఇదే వాదన. అలాంటి వాదన అనేది వ్యర్థులైపోతున్నారు, కానీ దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. దేవుని గురించి తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు అంటే అది వేరే సంగతి. తెలిసిన వాళ్ళే, దేవుని గురించి తెలిసిన వాళ్ళే దేవుడిని మహిమపరచట్లేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, వాదిస్తున్నారు. అందుకే ఏడుస్తున్నాడు, వాదిస్తున్నారు. నేను ఎప్పుడో చెప్పాను పోయిన వారాల్లో, ఆయన మన తరపు వకీలు, మన తరపున వాదించిన వాడు, మన తరపున కేసులో వాదిస్తున్నాడు. ఏంటి ఆ కేసు? మనపై నేరారోపణలు చేయబడుతున్న పాపాలపైన ఆయన మన తరపు వకీలుగా పనిచేస్తున్నాడు. సాతానుడు మనపై నేరాలు మోపుతున్నాడు, ఇదిగో ఇతను అబద్ధికుడు అంటే ఆయన వాదిస్తున్నాడు. అతడు అబద్ధికుడు కాదు, అతను ఎప్పుడో మారిపోయాడు. యేసుప్రభువు వాదిస్తున్నాడు వకీలుగా. ఇదిగో ఇతను ఘోరమైన పాపం చేశాడు, పిచ్చోడా ఎప్పుడో మానేశాడు పాపం. మన తరపు వాదిస్తున్నాడు మన ప్రభు, మన తరపు వాదిస్తున్నాడు. మన తరపు ఆయన మేలుకరంగా వాదిస్తుంటే మనమేమో ఆయనకు వ్యతిరేకంగా వాదిస్తుంటే దేవుడు దుఃఖపడతాడా లేదా? కనుక ఆయన ఎందుకు ఏడుస్తున్నాడంటే, మూడవదిగా ఆయన తెలిసి ఉండి కూడా ఆయన గురించి తెలుసు, మహిమపరచలేకపోతున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం, వాదిస్తున్నాం, ఎదురు చెప్తున్నాం, అందుకే ఏడుస్తున్నాడు. ఇది మూడవది. నాలుగోది చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యములు 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్న వారు ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని త్రోసివేసి ఏం చేస్తున్నారు? మిమ్మును మీరే అపాత్రులుగా, నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. దేవుడు హెచ్చరిక చేసిన వాక్యాన్ని త్రోసివేస్తే నిత్య జీవానికి మనమే ఏం చేసుకుంటున్నాం? వెళ్ళకుండా మనమే గోడ కట్టేసుకుంటున్నాం. అసలు మన భక్తి ఏందండి? ఎందుకు మన భక్తి? యేసుప్రభు ఎందుకు సిలువలో చనిపోవాలా? యేసుప్రభు ఎందుకు గాయాలు పొందాలా? మన కోసమే కదా. మనం ఏదో భక్తిపరులంగా అయిపోయి ఆయనకు చక్కగా ఘనత దిక్కొస్తామనే ఉద్దేశంతోనే కదా. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆయన మన కొరకు చేసినటువంటి వాటి విషయాన్ని కూడా ఏం చేస్తున్నాం? త్రోసివేస్తున్నాం. దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నాం, దేవుని హెచ్చరికను త్రోసివేస్తున్నాం. దేవుని యొక్క హెచ్చరికను మనం ఏం చేస్తున్నాము? త్రోసివేసి నిత్య జీవానికి అపాత్రులుగా అయిపోతున్నాం. పరలోకానికి వెళ్లకుండా మనమే గోడ కట్టేసుకుంటున్నాం. సజీవ సమాధి, సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాల్సిన మనము సజీవ సమాధి అయిపోతున్నాం. బ్రతికుండగానే సచ్చినోళ్ళ కింద లెక్క. అందుకే ఏడుస్తున్నాడు. సజీవ సమాధి ఏంటంటే బ్రతికుండగానే సచ్చిన వాడి కింద లెక్క. నువ్వు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ మృతుడు అన్నాడు ప్రభు. ఇదిగో మీరు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉన్నారు, క్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడని చెప్పబడుతున్న మాట మనం నిర్లక్ష్యం చేసి ఏం చేస్తున్నాం? వాక్యాన్ని త్రోసివేస్తే పరలోకం వద్దు, నిత్య జీవం వద్దు, నాకేమొద్దు, నేను ఇక్కడ వస్తాను, నరకానికి పోతాను, నాశనం అయిపోతాను అని అనుకుంటున్నావు కనుక ఏడుస్తున్నాడు. నిత్య జీవాన్ని నిరాకరించడం అంటే ఏంటండి? నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకోవడం అంటే ఏంటి? నేను నరకానికి పోయిన ఇష్టమే కానీ నీ మాట వినను, నీ కొరకు నేను జీవించను అంటమే కదా. నిత్య జీవానికి నిరాకరించడం అంటే, పరలోకం పోవడం నిరాకరించడం అంటే
అరే నేను నరకానికి పోయిన ఇష్టమే, నేను నాశనం అయిపోయిన ఇష్టమే, నేను మాత్రం నీ మాట ప్రకారం చేయను అంటమే కదా. అందుకే ఏడుస్తున్నాడు నేను తేలిక చెప్తున్నట్టుంది మీకు. చాలా దుఃఖపెడుతున్నాం మనం దేవుణ్ణి. ఆయన మన కొరకు కన్నీళ్లు గారుస్తున్నాడు, ఆయన మన కొరకు ఏడుస్తున్నాడు. ఆయన ఆ పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడిచిన ఉద్దేశం ఆయన గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదని. యెరూషలేము యేసుప్రభుని సరిగ్గా అర్థం చేసుకోలేదని. యెరూషలేములో ఉన్న పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు, వాళ్ళు ఆయన సరిగ్గా సాదరంగా ఆయన్ను లోపలికి తీసుకువెళ్ళట్లేదని, వాళ్ళు ఆయన మీద కుట్ర పన్నుతున్నారని, ఆయన సులువైపోతున్నారని, ఆయన అధికారులకు అప్పగించబోతున్నారని, ఆయనను దుర్భాషలాడుతున్నారని, ఆయన నిరాకరిస్తున్నారని ఏడుస్తున్నాడు. మన విషయం ఎందుకు ఏడుస్తున్నాడు? ఇందుకే ఏడుస్తున్నాడు. లోబడని పిల్లలం, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసే పిల్లలం, తర్వాత దేవుని మహిమపరచని వ్యర్థులం, వాదన యందు వ్యర్థమైన వాళ్ళం. మూడవది, దేవుని వాక్యాన్ని త్రోసివేసి పరలోకం పోయిన పర్లా, నరకానికి పోయిన ఇష్టమే కానీ నేను ఈ వాక్య ప్రకారం జీవించడం అనేటువంటి వాళ్ళు. అందుకే ఏడుస్తున్నాడు. కనుక మనం ఆయన దుఃఖ పెడతామా సంతోష పెడతామంటే, దేవుణ్ణి దుఃఖ పెడతామా సంతోష పెడతామంటే ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? బాగా ఏడిపించాలి అనుకుంటావా? బాగా ఆయన్ని దుఃఖ పెట్టాలి అని అంటే నువ్వు ఎట్లా జీవించినా పర్వాలా. లేదు, నేను ప్రభువుని సంతోష పెట్టాలా, ఆయన నన్ను చూసి ఆనందించాలా, నా ఆనందము నీవే అని నన్ను గురించి చెప్పాలి. యేసు ప్రభు నువ్వు దేవుడు మాట అన్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందించుతున్నానని చెప్పాడు యేసు ప్రభు గురించి. నీ గురించి చెప్పగలిగిన మా పరిస్థితి ఉందా? దేవునికి నమ్మకంగా జీవిస్తే చెప్తాడు. దేవుని కొరకు మన జీవితం చెప్తాడు, మన కొరకు జీవితం ఏం చెప్తాడు? చెప్పడు, దుఃఖపడతాడు. అదే మనం ఆయన కొరకు జీవిస్తే నమ్మకంగా ఉంటే ఏమంటాడు? ఇదిగో ఇతడు నా కుమారుడు, ఇదిగో ఇతని యందు నేను ఆనందిస్తున్నానని నిన్ను గురించి ఆనందించే ప్రభు. ఆయన ఆనంద పెట్టాలని, నువ్వు ఆయన ఆనంద పెట్టాలని కోరుతున్నాడు. మనమేమో ఆయన దుఃఖ పెడుతూ ఏడిపిస్తూ ఆయన వెలుపటకు నెట్టేసాం. మనలో నుండి నెట్టేసాం, మన ఇంట్లో నుండి నెట్టేసాం, మన మందిరంలో నుండి నెట్టేస్తున్నాం. ఆయన లోపలికి రావాలని లోపల ఉన్నటువంటి ఆయన బలవంతంగా నెట్టేస్తున్నాం బయటికి. మనలో నుంచి నెట్టేస్తున్నాం, మన ఇంట్లో నుంచి నెట్టేస్తున్నాం, మన మందిరం నుంచి సంఘం నుంచి నెట్టేస్తున్నాం, వెలుపడి పెట్టేశాం. అందుకనే అక్కడ ప్రకటన 3:21 తలుపు నుండి తడుతున్నాడు, నన్ను లోపలికి రానిస్తారా అని అడుగుతున్నాడు. ఇక్కడ యెరూషలేములో ఆయన అదే ఏడుతున్న కారణం ఏంటంటే, నన్ను సాధారణంగా వాళ్ళు లోపల దిక్కెళ్ళట్లా, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారాన్ని రిసీవ్ చేసుకోలేదు. ప్రభువు దర్శించిన సంగతిని వాళ్ళు మర్చిపోయారు, అందుకే ఏడుస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు వెలపటున్నాడు. ఒక పాట రాశారు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలిచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలిచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, ఎంత చేపు నిలువా పెట్టి ఏడ్పిల్తురతని, ఎంత చేపు నిలువా పెట్టి ఏడ్పిల్తురతని, మీరు అతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. ఇట్లా రాశారు పాట. కాబట్టి మనం ఆయన వెలపట పెట్టేస్తే ఆయన ఏడిపిస్తున్నాం, మనం ఆయన మనలో నుంచి నెట్టేస్తే గెంటేస్తే ఆయన ఏడుస్తున్నాడు. మన రక్షకుడు మనం ఏడిపిస్తామా? మనం జీవితం బాగు చేసుకోకుండా సరి చేసుకోకుండా ఆయన దుఃఖపెట్టేవారం అయితే మనం బలలో ఎలా పాలు పొందుతాం? ఆలోచించండి. అందువల్ల మనం క్షమాపణ ఊరుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం, యోగ్యముగా బలలో పాలు పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, బలలో మనం పాలు పొందనని అంటున్నాం. అనాలోచన ఉండొద్దు. యోగ్యముగా బలలో పాలు పొందాలంటే ప్రభువుని ఆనందపెట్టేవాళ్ళు ఉండాలి, దుఃఖపెట్టేవాళ్ళు కాదు. కనుక క్షమాపణ కోరుకుందాం. ప్రభు క్షమించాయి, ఇక నుండైనా నేను సంతోషపెడతాను, ఇక నుండైనా నేను ఏడిపించను అని ఒక నిశ్చయతకు వచ్చి
మనం యోగ్యమైన అనుభవ బలలో పాలు పొందాలి. మోకరించి మౌనంగా ప్రార్థనలు ఉండండి.